ఆకలితో అలమటిస్తున్న జాతి, సరిహద్దులో పొంచి ఉన్న శత్రుమూకలు, స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్న ఆనందం ఒకవైపు, దేశ విభజన సృష్టించిన సమస్యలు మరోవైపు. ఈ సవాళ్లను పరిష్కరించే బాధ్యత నెత్తికెత్తుకున్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఉక్కు మనిషి అనే బిరుదుకు సరైన వ్యక్తి తానే అనిపించుకున్నారాయన. ఆర్థిక రంగంలో స్వయం సమృద్ధి సాధించాలన్న పటేల్ ఆలోచనే తర్వాతి భారతావని అభివృద్ధికి దిక్సూచిగా నిలిచింది. విభజన అనంతరం చెలరేగిన విద్వేషాలను అణిచివేసి అన్ని వర్గాలను కలుపుకుపోయేలా పటేల్ చూపించిన చొరవ నాయకత్వానికి అసలైన నిర్వచనం. భారతదేశం అంటే ఏంటి? దాని ఆత్మ ఎక్కడుంది? స్వాతంత్ర్య సమరంలో భాగంగా ఊరూరా తిరిగినప్పుడే ఈ ప్రశ్నలకు సమాధానం వెతికారు సర్దార్. గ్రామ కేంద్రంగా ఆర్థిక వ్యవస్థ ఉండాలని బలంగా నమ్మిన వ్యక్తి ఆయన. తగ్గట్టే స్వాతంత్ర్యం తర్వాత పటేల్ చేసిన వ్యాఖ్యలు, తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక విధానాల్లో తన స్పష్టమైన విధానాలకు మచ్చుతునకలుగా మిగిలాయి. దేశం గుండెకాయ పల్లెల్లో ఉంది కాబట్టి పల్లె జీవనాన్ని మెరుగుపరచకపోతే ఈ దేశానికి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా విముక్తి ఉండదు అని నమ్మారు. అంతకంటే స్పష్టమైన ఆర్థిక కార్యాచరణ ఏముంటుంది? ముందుగా గ్రామాలను సుసంపన్నం చేయడం, అక్కడ స్వయం సమృద్ధికి పెద్దపీట వేయడం ఇదే పటేల్ విధానం. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నంతకాలం అదే దిశగా తప్పించారాయన. ఆర్థిక విధానాలు, ప్రణాళికలపై కార్యాచరణ గురించి కేబినెట్ సహచరులకు అనేకసార్లు వివరించారు. స్వదేశీ పరిశ్రమలపై ప్రభుత్వ పెత్తనాన్ని వ్యతిరేకించారు. వస్త్ర, జౌళి, ఆహార రంగాలపై నియంత్రణలన్నింటినీ ఎత్తివేయాలని వాదించారు. దేశ పారిశ్రామిక రంగం స్తబ్దుగా తయారైందని, దేశ ఉత్పాదన సామర్థ్యం గణనీయంగా కుంటుపడుతోందని ఆందోళన వ్యక్తం చేసి చక్కదిద్దేందుకు ఎంతో బలంగా ప్రయత్నించారు. దేశ ఆర్థిక రంగాన్ని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసుకుంటూ రావాలని, దేశం ముందుకెళ్లాలంటే అదే ఉత్తమ మార్గమని ప్రగాఢంగా నమ్మారు వల్లభాయ్ పటేల్. గ్రామ గ్రామాన చిన్న తరహా నీటిపారుదల సదుపాయాలను కల్పించటం, నిరుపయోగంగా తయారైన చెరువులు, బావులు బాగుచేసి వినియోగంలోకి తేవటం, మలేరియా వంటి వ్యాధుల నుంచి గ్రామీణులకు రక్షణ కల్పించడం లాంటి అంశాలకు తన ఆర్థిక ఎజెండాలో పెద్దపీట వేశారు. అవసరాల కోసం విదేశీ రుణాలను తీసుకోవటాన్ని సమర్థించిన వల్లభాయ్ పటేల్ నెహ్రూ బలపరుస్తోన్న సోషలిస్టు విధానాలను వ్యతిరేకించారు. వాటి వల్ల దేశ సామాజిక, ఆర్థిక వాతావరణం కుంగిపోతుందన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి సాధించిన దేశాలు నైసర్గికంగా, జనాభా పరంగా మనకంటే చిన్నవి కాబట్టి వాటిని యథారూపంలో అనుసరించే ప్రణాళికా విధానాన్ని వ్యతిరేకించారు. ఉపాధి వెతుక్కుంటున్న కోట్లాది ఖాళీ చేతులకు యంత్రాలు పనివ్వలేవు. మనుషులకు అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాలు గుంజుకుపోవటం వాటి స్వభావమంటూ నెహ్రూ ప్రణాళికా విధానంపై తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ అప్పటికీ కుటీర పరిశ్రమలు, దేశీయ ఉత్పత్తులపైనే ఆధారపడి ఉంది కాబట్టి ముందు వాటిని బలోపేతం చేయాలనేది పటేల్ ఉద్దేశం. గాంధీజీ దగ్గర నేర్చుకున్న సూత్రం ఒకే ఒకటి: వ్యక్తిగత ఆస్తి అన్నది ఉండకూడదు. అంతకు మించిన సోషలిజం మరేదీ ఉండకూడదు. సంపద, అధికారం ఏవీ గౌరవం కంటే గొప్పవి కావు. మహాత్మా గాంధీ ఒంటిపై భుజకీర్తులు లేవు, చేతిలో కత్తి లేదు, కోట్ల కొద్దీ సంపద లేదు. త్యాగనిరతి, విలువలే ఆయనకు శక్తి, సంపద. ఆయన సమాజంపై చూపిన ప్రభావం ఇంకెవ్వరికీ సరిరాదు. సోషలిజం అంటే మహాత్ముడి సిద్ధాంతమే అని ఆచరణలో చూపించిన అసలైన సోషలిస్ట్ వల్లభాయ్ పటేల్. జాతీయీకరణ వ్యతిరేకించటం పటేల్ ఆర్థిక విధానంలో మరో కీలకమైన అంశం. పరిశ్రమలు, ఆస్తుల్ని జాతీయం చేయడాన్ని దేశాభివృద్ధికి గొడ్డలి పెట్టుగా మారుతుందని భావించారాయన. 1951కే స్వయం సమృద్ధి సాధించాలని ఆయన గట్టిగా అభిప్రాయపడ్డారు. తక్కువ ఖర్చు పెట్టండి, ఎక్కువ ఆదా చెయ్యండి, ఎంత వీలైతే అంత పెట్టుబడి పెట్టండి అన్నది స్థూలంగా ఆయన సూచించిన విధానం. ఒక ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మీటింగ్లో జయప్రకాష్ నారాయణ గారు సోషలిస్టు మాట్లాడుతూ టాటా, బిర్లా, దాల్మియా ఇటువంటి వాళ్ళ యొక్క సంపత్తిని అంతని కూడా జాతీయం చేసి వారికి ఉన్నటువంటి ధనాన్ని కూడా పంచాలన్నాడు అనమాట. సర్దార్ పటేల్ గారు బాగా చక్కగా విన్నాడు.
జేబులో నుంచి ఒక పావలా అంటే 25 పైసలు అనమాట అండి తీసి జయప్రకాష్ నారాయణ గారికి ఇచ్చారు. భారతదేశంలో ఉన్న క్యాపిటలిస్టుల యొక్క సంపదనంతటి కూడా నేను ఎస్టిమేట్ చేశాను. దాన్ని 38 కోట్ల జనాభాతో డివైడ్ చేశాను, తలా పావలా వస్తుంది అంటే ఆయన యొక్క సందేశం ఏమిటంటే పేదరికాన్ని పంచడం గొప్పతనం కాదయ్యా, సంపదను సృష్టించి ఆ సంపదలో కొంత భాగాన్ని పేదరికాన్ని నుంచి బయటపడటానికి కావాల్సిన విద్యనివ్వాలి అంటే సర్దార్ పటేల్ గారు ఇప్పుడు ఏం చెప్పారంటే శ్రమ ఏవ జయితే, శ్రమ వలనే సంపద వస్తుంది, అంతేగాని ఉన్నవాడికి పీక్కున్నట్టయితే ఏమీ లాభం లేదు అని చెప్తూ ఉండారనమాట. సర్దార్ పటేలే కనుక 1950లో మరణించకుండా 50 డిసెంబర్లో మరణించాడు. 50లో మరణించకుండా కనీసం ఇంకో 10 ఏళ్ల పాటు కనుక ఆయన ఉంటే, ఒక 7-8 ఏళ్ల పాటు అయినా సరే మనకు రాజ్యాంగం వచ్చినటువంటి తొలి 5-10 ఏళ్లలో ఆయన కనుక ఉన్నట్టయితే ఈ దేశం రీతి ఇంకో రకంగా ఉండేది. ఒక రకంగా చాలా కీలకమైన సమయంలో ఒక మహాయోధుణ్ణి, ఓ గొప్ప నాయకుడిని, ప్రపంచంలోనే ఎన్నదగ్గ గొప్ప నాయకుడిని, ఈ దేశంలో అన్ని వర్గాలు కూడా గౌరవించే ఒక మహనీయుడిని కోల్పోవటం వల్ల భారతదేశం స్వతంత్రం తర్వాత చాలా కోల్పోయింది. ఆ కోల్పోయింది అంటే ఇప్పుడిప్పుడే మనం గుర్తిస్తున్నాం. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాల్ని 50లోనే సూచించారు సర్దార్. ఆయన తర్వాత వచ్చిన పాలకులు ఆ విధానాలు పక్కన పెట్టి నేల విడిచి సాము చేయడంతో స్వాతంత్ర్యం వచ్చి 6 దశాబ్దాలు దాటుతున్నా రైతుల కష్టాలు తీరలేదు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా తన అధికారంతో సమస్యల పరిష్కారానికి పటేల్ గలం వినిపించినంత కాలం నెహ్రూ కూడా సోషలిస్టు ఎజెండా పక్కన పెట్టారు. పటేల్ మరణానంతరం స్వయం ఉపాధితో ముడిపడిన రైతు ప్రజా ఆర్థిక విధానాలు పక్కన పెట్టి క్రమేపీ ప్రణాళికల పేరుతో పాత ఎజెండాను పైకి తెచ్చారన్న వాదన ఒకటి ఉంది. ఎక్కడ ఆయన నెగ్గారో అక్కడ ఈ దేశం ఒక గొప్ప దేశ నిర్మాణం సాధ్యమైంది. ఎక్కడ ఆయన మాట నెగ్గలేదో, లేకపోతే ఎక్కడ ఆయన నాయకత్వం దీర్ఘకాలం మనకు అందకుండా ఆయన మరణం వల్ల మనం కోల్పోయామో అక్కడ ఈ దేశం చాలా విలువైనవి కోల్పోయింది. ప్రపంచంలో గొప్ప స్థానంలో ఉండవలసిన దేశం ఒక మధ్యస్థ దేశంగా ఉండిపోయింది. ఇప్పటికైనా ఆయన స్ఫూర్తిని అర్థం చేసుకుని కేవలం వ్యక్తిని ఆరాధించడమే కాదు, ఆయన గొప్ప గొప్ప విగ్రహాలు పెట్టడమే కాదు, ఆయన పేరును 10 సార్లు ఉచ్చరించడమే కాదు, ఎంత దూరదృష్టితో ఒక జాతి నిర్మాణం కోసం ఆనాటి పెద్దలు తపన పడ్డారు. విభజన తర్వాత దేశంలో 2 వర్గాల మధ్య చెలరేగిన అల్లర్లను అదుపు చేయడంలో పటేల్ చూపించిన చొరవ, సాహసం అనితర సాధ్యం. అశాంతి హాని చేస్తుంది. అంతఃకలహాలు మాని దేశానికి అసలు శత్రువులైన అంశాలపై పోరాడాలంటూ పిలుపునిచ్చారు. భారత్లోని ముస్లింలు విదేశీయులేమీ కారు, మన సమాజం నుంచి వచ్చిన వారే అంటూ గతాన్ని మరచి హిందువులు ముస్లింలు కలిసిమెలిసి మత సామరస్యం కాపాడాల్సిన బాధ్యతను అన్ని వర్గాలపై ఉందని గుర్తు చేశారు. రాజ్యాంగ ముసాయిదా రూపకల్పన సందర్భంగా జరిగిన ఓ చిన్న సంఘటనే పటేల్ వ్యక్తిత్వానికి నిదర్శనం. గాంధీజీని తరచూ విమర్శించే, కాంగ్రెస్ ను వ్యతిరేకించే అంబేద్కర్ ను రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ గా ఎందుకు నియమించారంటూ కాంగ్రెస్ నాయకుడు ఒకసారి పటేల్ ను నిగ్గతీశాడు. అందుకు పటేల్ సమాధానమిస్తూ, రాజ్యాంగ నిర్మాణం అంటే మీకు ఏం తెలుసు, ఈ పనికి మేం అత్యుత్తమ వ్యక్తిని ఎంపిక చేశాం అంటూ అంబేద్కర్ గురించి తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ప్రస్తుతం అందరితో కలిసి అందరి అభివృద్ధి అంటూ ఎన్డీఏ ప్రభుత్వం ప్రవచిస్తోన్న ఈ నినాదం పటేల్ ఆలోచనలో నుంచి పుట్టిందే.